మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే కోణంలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు కామెంట్స్ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు డీఎంకే నేతలు. చంద్రబాబు స్పీచ్లతో ఎన్డీఏ కూటమి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎంకే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. మరి తెలుగుదేశం కూడా కాంగ్రెస్ వ్యతిరేకతతోనే పుట్టింది కదా, చంద్రబాబు కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకున్నారు కదా, కాంగ్రెస్ అధిష్టానంతో ఇప్పటికీ చంద్రబాబు రహస్య స్నేహం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఆరోపణలకు చంద్రబాబు ఏమని సమాధానం చెప్తారు? తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం, ఆయన కామెంట్స్పై సీనియర్ జర్నలిస్ట్ కేసర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేయడం వల్ల బీజేపీ అన్నాడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ప్రయోజనం కలిగిందా, లేక అధికారంలో ఉన్న డీఎంకేకి ఉపయోగం జరిగిందా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ద్రవిడ సెంటిమెంట్ అధికంగా ఉండే తమిళనాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను డీఎంకే నేతలు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందన్న భావన ఉంది. తెలుగువారు అధికంగా నివసించే కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. గమనించవలసిన అంశం ఏమిటంటే, కోయంబత్తూరులో ఒక సామాజిక వర్గానికి చెందిన తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో ఉంటారు. వారు దశాబ్దాలుగా అక్కడ జీవనం సాగిస్తూ తమిళులలో కలిసిపోయారు. అయినా వారిలో కాంగ్రెస్ డీఎంకే కూటమిపై వ్యతిరేకత పెంచడం కోసం చంద్రబాబును అక్కడ ప్రచారానికి వాడుకున్నట్లుగా ఉంది. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం వైరుధ్యాలతో కూడి ఉంది. అలాగే తన బలహీన పాయింట్లను ప్రచారం చేయడం ద్వారా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అనిపిస్తుంది. తమిళనాడులో యాంటీ హిందీ సెంటిమెంట్ అధికం. అక్కడికి వెళ్లి ఆయన హిందీ భాషను ప్రమోట్ చేసే విధంగా తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు. ఇది సహజంగానే అక్కడ ప్రజలకు నచ్చదు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న అన్నాడీఎంకే కూడా ఇది రుచించదు. చిత్రం ఏమిటంటే, తమిళనాడులో ఎన్ని భాషలు వీలైతే అన్ని నేర్చుకోవాలని చెప్పిన చంద్రబాబు ఆంధ్రలో మాత్రం ఆంగ్ల మీడియాన్ని వ్యతిరేకించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెడితే దాన్ని తీవ్రంగా తప్పుపట్టేవారు. ఆయన సన్నిహితులు దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లారు. హిందీ నేర్చుకుంటే ఎక్కువ మేలు జరుగుతుందా, లేక ఆంగ్లం బాగా చదివితే అధికంగా ఉపయోగం ఉంటుందా అన్నది తమిళులకు తెలియదా? మీడియా సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా డీఎంకేకే మేలు చేసినట్లు అయిందని కొంతమంది విశ్లేషించారు. అలాగే డీఎంకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని, అది కాంగ్రెస్ తో కలవడం ఏమిటని చిత్రమైన వాదన తీసుకొచ్చారు. ఇక్కడ ఆయన పరస్పర విరుద్ధంగా మాట్లాడడమే కాకుండా మరో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తాకట్టు పెట్టిందని ప్రచారం చేసేవారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఆరంభించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ పార్టీని తప్పుపడుతున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న తర్వాత ఈయన కాంగ్రెస్ తో కలవకుండా ఉన్నారా అంటే అది లేదు. గతంలో అంటే వేరే రాష్ట్రానికి వెళ్లి ఏం చెప్పినా అక్కడ జనానికి తెలియదు గనుక ఎలాగో నడిచిపోయేది. ఈ రోజుల్లో అలా కాదు. ఎవరు ఎక్కడ మాట్లాడినా అందులో తేడా ఉంటే క్షణాల్లో సోషల్ మీడియాలో వీడియోలతో సహా వచ్చేస్తోంది. చంద్రబాబు కూడా అలాగే దొరికిపోయారనుకోవాలి. 1983 ఎన్నికల్లో చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ ని కాదని కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో ప్రవేశించి ఆధిపత్యం సాధించుకున్నారు. 2013లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. బీజేపీతో కొన్నిసార్లు, ఇతర పార్టీలతో మరికొన్నిసార్లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. ఆ క్రమంలో 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వదిలివేసిన 2023 శాసనసభ ఎన్నికల్లో పరోక్షంగా తెలంగాణలో కాంగ్రెస్ కు సహకరించారన్నది బహిరంగ రహస్యమే. ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతల అనుబంధం తెలిసిందే. కాకపోతే ఈ విషయాలేవి తమిళులకు తెలియవన్నది ఆయన నమ్మకం కావచ్చు. కానీ సోషల్ మీడియా యుగంలో ప్రజలకు ఇట్టే తెలిసిపోతున్నాయి. ఇది ఒక కోణం అయితే, కాంగ్రెస్ తో స్నేహం చేస్తున్న రోజుల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి సభల్లో పాల్గొన్నారు. బీజేపీ నేతలను, ముఖ్యంగా ప్రధాని మోడీని తీవ్రమైన పరుష భాషలో విమర్శించేవారు. ఆ క్రమంలో తమిళనాడు వెళ్లి ప్రస్తుత ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ మోడీ కన్నా స్టాలిన్ సమర్థవంతమైన నేత అని ప్రశంసించారు. మామూలుగా అయితే ఈ అంశం పెద్దగా ప్రస్తావనకు వచ్చేది కాదేమో, కానీ స్టాలిన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించిన నేపథ్యంలో ఈ వీడియోలన్నీ బయటకు వచ్చాయి. చంద్రబాబు తన అవకాశవాద రాజకీయాలను తమిళనాడులో మరోసారి బహిర్గతం చేసుకున్నారు. ఇది డీఎంకేకే మేలు చేసే అవకాశం ఉంటుంది. అనవసరమైన విషయాలు ప్రస్తావించి ఎన్డీఏ కూటమిని డిఫెన్స్ లో పడేసినట్లుగా అనిపిస్తుంది. నిజానికి చంద్రబాబు ఈ టూర్ లో కాంగ్రెస్ పై మరీ తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేయలేదనే చెప్పాలి. సాధారణంగా ఆయన తన ప్రత్యర్థులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటారు. అందులో మంచి చెడు కూడా చూడరు. అలాంటిది ఈ ప్రచారంలో కాంగ్రెస్ లేదా డీఎంకే ముఖ్య నేతలెవరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా జాగ్రత్త పడ్డారు.
కాకపోతే తమిళనాడు ప్రభుత్వం వివిధ రంగాల్లో వైఫల్యం చెందిందని, చెన్నై వెనుకబడిపోయిందని, ఆర్థికంగా అప్పుల పాలైందని, మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని ఇలాంటి విమర్శలేవో చేశారు. అవన్నీ విన్నవారు ఇదేదో ఏపీలో తన ప్రభుత్వం గురించి తానే చెప్పుకుంటున్నట్లుగా ఉందని చమత్కరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ తమిళనాడు పారిశ్రామికంగా ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా ఉంది. చెన్నై ఉపాధి కేంద్రంగా ఉంది. ఏపీ నుంచి కూడా అక్కడికి వెళ్లే వారి సంఖ్య గణనీయంగానే ఉంది. అదే టైంలో ఏపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారింది. ఈ 2 ఏళ్లలోనే చంద్రబాబు సర్కార్ 3,55,000 కోట్లకు పైగా అప్పు చేసి దేశంలోనే రికార్డు సృష్టించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో అనేకం అమలు కాలేదు. లేని గొప్పలు చెప్పుకుని ఏపీలో ఎల్లో మీడియాకు బ్యానర్ కథనాలు ఇవ్వడమే లక్ష్యంగా ఏపీలో మద్యం బెల్ట్ షాపులు ప్రభుత్వం పరువు తీస్తున్నాయి. మద్యాన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. నకిలీ మద్యం ప్లాంట్లు కూడా నడిచిన వైనం బయటపడిన సంగతి తెలిసిందే. డబుల్ ఇంజిన్ సర్కార్తో బుల్లెట్ వేగంతో అభివృద్ధి అంటూ తమిళనాడులో ప్రచారం చేశారు. కానీ కేంద్రం ద్వారా ఏపీకి ఈ 2 ఏళ్లలో కలిగిన లాభం ఏమిటో వివరించలేకపోయారు. అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నామని చెప్పుకున్నారు. దాని అవసరంపై టీడీపీ మేధావులే పెదవి విరుస్తున్నారు. అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలను భయపెడుతున్న విషయం తమిళులకు తెలియకపోవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ చివరిగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక వ్యంగ్య వ్యాఖ్యను ప్రస్తావించుకోవాలి. స్టాలిన్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కామెంట్ చేశారట. చంద్రబాబు 1995లో నన్ను మంచోడు అన్నారు, 2004లో కాదన్నారు, 2009లో మంచోడన్నారు, 2014లో కాదు అన్నారు, 2019లో మళ్ళీ నన్ను మంచోడు అని మెచ్చుకున్నారు. ఇప్పుడు 2026లో తిరిగి నేను మంచోడిని కాదు అని అంటున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలు తమిళనాడు ప్రజలు పట్టించుకోరు అని స్టాలిన్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి చంద్రబాబు జవాబిచ్చే పరిస్థితి ఉంటుందా